వాళ్ళ ఇంట్లో ఆవు బర్రెలకి వచ్చిన నెయ్యి అది. ఇదండి పరిస్థితి. అప్పుడప్పుడు భార్యకి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. ఆ దోస్తులు పొద్దున చెప్పాను కదా వీడియోలో, మేము మధ్యాహ్నం లడ్లు చేసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లడ్లు అనమాట అవి. సో అవి దేనికి సంబంధించినవి ఏంటి ఇది అనేది ఇప్పుడు చెప్తాను. సో చాలా అంటే చాలా హెల్దీ అనమాట. హార్ట్కు సంబంధించినది లడ్లు. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చాలా మంచిది. సో దానికి సంబంధించింది అనమాట ఆ లడ్డు. సో దాని ప్రిపరేషన్ ఏంటి ఎలా అనేది చూద్దాం. దానికి కావాల్సింది ఏంటిదో కూడా చూపిస్తాను, చూడండి. దాని గురించి క్లుప్తంగా మన మాస్టర్ చెప్తారు, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పారు కదా మన పెద్ద మాస్టర్ మా ఆయన, ఏంటిదంటే ఇది అవిసె గింజలు. అవిసెలు ఇవి. ఇందులోకి నేను మళ్ళీ ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకుంటున్నా. 100 గ్రామ్స్ ఇవి. సేమ్ అదే 100 గ్రామ్స్ మళ్ళీ పల్లీలు తీసుకుంటున్నా. అసలు వీటి యూజెస్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇంతకు ముందుకు ఎప్పుడు చేసినా వీటితో చేసేదాన్ని లడ్డు డైరెక్ట్గా అవిసెలతో. ఇది ఇందులో విటమిన్ డి ఉంటుందని నేను చాలా చూసా, గూగుల్లో కూడా అట్లా చూశాను. ఇది ఏంటంటే హార్ట్కి బాగుంటుంది, బాగా యూజెస్ అని చెప్పని విన్నాను. అంతకుముందుకు కంటిన్యూగా చేసేదాన్ని. చాలా గ్యాప్ వచ్చింది ఈ లడ్డు చేయటం, ఇంట్లో ప్రిపరేషన్ చేయటం. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇది నువ్వులు ఆల్రెడీ మనకు తెలుసు, చాలా మందికి తెలుసు. ఇది కాల్షియం, ఐరన్ అవి ఉంటాయి. మన బోన్స్లో కాల్షియం తక్కువైనా, బాడీలో ఐరన్ తక్కువైనా నువ్వులు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది మనకి నువ్వుల ద్వారా. ఇది చెప్పాను కదా, హార్ట్కి అయితే మంచిది. మన ఏదైతే అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా, వాల్స్ ఏదైనా బ్లాక్స్ అయినా వాటిని క్యూర్ చేయడానికి మన అవిసెలు యూజ్ అవుతుంది. ఇది పల్లీలు. ఇంకా పల్లీల గురించి తెలిసిందే కదా అందరికీ. ఇందులో కూడా మనకు అనుకున్నట్లే ఇందులో కూడా ఐరన్ ఉంటుంది, ఇంకా చాలా మంచిది. ఇవన్నీ కూడా వేయించాలి, కానీ దోరగా బాగా రోస్ట్ అయితే ఇందులో ఉన్న ఏదైతే విలువ చేసే గుణాలు ఉంటాయో మంచిది అవి చనిపోతాయి. కాబట్టి ఏదో జస్ట్ అట్లా వేడి కోసం అలా ఫ్రై చేసేసి తీసేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. ఇంకా ఇది మంట సిమ్లోనే పెట్టుకొని చేయాలి. సో తర్వాత బెల్లం. ఈ బెల్లం మనం టేస్ట్కి ఎంత సరిపోద్దో అంత, సరిపోయినంత, అంతేనా? టేస్ట్కి సరిపడా. మనం స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఓకే. ఇప్పుడు దాన్ని పగలగొట్టి ఇవన్నీ వేయించాకేస్తావు అది? ఇవన్నీ వేయించిన తర్వాత వాటిని తురిమి, బెల్లం తురిమి చేస్తాం. దంచే ప్రోగ్రామ్ మనకిచ్చారు, మనం దంచు. పాట ఒకటి వేసుకున్నావా? దంచవేమేనెత్త కూతునే అని. ఈ రోకలి బండ మా ఇంట్లో తరతరాలుగా వస్తుంది. ఇది మీ అమ్మదే. అదే చెప్పాను. ఈ రోకల బండ మా ఇంట్లో తరతరాలుగా వంశపారంపర్యంగా మా ముత్తాతల కాడి నుంచి, తాతల కాడి నుంచి, మా అమ్మల కాడి నుంచి మా కాడికి ఇట్లా వస్తుంది. ఇది రేపు కట్నంగా విన్ని పెళ్ళికి కూడా ఇస్తాను దీన్ని. నేను విన్ని పెళ్ళికి కట్నంగా ఇస్తాను. అబ్బాయి చేసుకునే అబ్బాయికి. ఇదిగో అబ్బాయి, ఇదేనబ్బాయి నీకు ఇచ్చేది కట్నానికి. మన మాస్టర్ ఏమో పల్లీలు తీసుకోవడానికి ఇక్కడ పెట్టింది, అందుకని తీసుకుంటుంది. ఇదిగోండి అవిసెలు వేయించి పెట్టింది, నువ్వులు వేయించి పెట్టింది, కాలుతున్నాయి. ఇవి కూడా పల్లీలు వేయించి పెట్టింది, ఇవి కాలుతున్నాయి. బెల్లం దంచాను శుభ్రంగా. దాన్ని మిక్సీ పట్టాలా. ఒక 2-3 యాలక్కాయలు వేస్తుంది, నెయ్యి కరగబెడుతుంది. సో ఇవన్నీ కలిపి చేస్తుంది లడ్డు. సూపర్ ఉంటుంది. నేనైతే ఇదివరకు బాగా చేసుకొని తినేవాడిని. చాలా మంచిది హార్ట్కి ఇది. ఎందుకంటే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే వారసత్వంగా వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అడుగుతారు,
మనకి ఏదన్నా చూచుకోవడానికి వెళ్తే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా, మీ తల్లిదండ్రులకు ఉందా అని చెప్పి అడుగుతారు. సో అలా మన ఫ్యామిలీలో అమ్మ తరపున తాత వాళ్ళకి, మా మేనమ్మ వాళ్ళకి అందరికీ హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉంది. తర్వాత అమ్మకు ఉంది. రీసెంట్గా మీకు తెలిసిందే, నాన్నకు కూడా స్టంటే ఇచ్చాం. సో ఏదైతే జరిగినా కానీ మనం అనేది ఇప్పుడు తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో అంత హెల్దీ ఫుడ్ కాదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటి హెల్తీగా చేసుకొని తింటే బెటర్. ఇప్పుడు బయట కొనుక్కొని తినే లడ్డులకి వేరు, ఇది వేరు. సో ఇలాంటి అప్పుడప్పుడు చేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని వేషాలు వేసినా కానీ వాటికి ఇలాంటి కొన్ని సపోర్ట్ చేసి మనకి కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందుకని అప్పుడప్పుడు మంచి కొన్ని మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే వాటిని మనం పాటించాలి, తప్పదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినందుకు మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. కాబట్టి అవి మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఏమంటారు? సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేస్తుంది మేడం గారు. అవిసలు సపరేట్గా పడతావు, అన్ని దేనికి దానికి వేరుకు సపరేట్ బట్టి పొడి చేస్తావా? పొడి చేసి ఆ గిన్నెలో వేస్తాను. సరే, ఓకే, చెయ్యి. అయితే ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలను నువ్వులు రెండు కలిపి పెడుతుంది. అందులో కొంచెం యాడ్గా షుగర్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాచీ ఉంది కదా, ఆ ఇలాచీ బాగా మెత్తగా అవ్వాలంటే షుగర్ ఉంటేనే మెత్తగా అవుతుందంట. సో అందుకని లైట్గా షుగర్ యాడ్ చేసింది. సరే, ఓకే. మరి మొత్తం శుభ్రంగా మనం లడ్డూలా కలుపుకోవాలి. ఇది మొత్తం స్మాష్ అయిందనక బెల్లం కలవాలి కదా, స్వీట్నెస్ అనేది వాటికి మొత్తం చుట్టాలి. అప్పుడు మనకి సరిపోయింది స్వీట్నెస్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకి నెయ్యి యాడ్ చేసి లడ్డు చుట్టుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నావా? చెయ్యి. అంత పిండి అంతా పొడి పొడిగా స్మాష్ అయింది, కలిసిపోయింది బెల్లం కూడా. ఇప్పుడు నెయ్యి ఇది మాత్రం ఒరిజినల్ ప్యూర్ నెయ్యి. వాళ్ళ ఇంట్లో ఆవు బర్రెలకి వచ్చిన నెయ్యి అది. చూసారు కదా, ఒకసారి లోపల చూడలేదా ఎలా ఉందో? ఒరిజినల్ నెయ్యి, కల్తీయే లేదు అసలు ఈ నెయ్యి అయితే. ఇగో వీళ్ళ ఇంట్లో వాళ్ళ బర్రెలకి వచ్చిన నెయ్యి. వీళ్ళ అమ్మ ఇంటికి బర్రెలు ఉంటాయిగా, ఎన్ని 2 3 ఉన్నాయి బర్రెలు. వాటికి పిల్లలు కూడా పుట్టినాయి. అప్పుడు ఒకటి అమ్మాయి ఒక అబ్బాయి కదా, అబ్బాయి అలా పుట్టినప్పుడు అప్పుడు వచ్చింది నెయ్యి అది. ఓకే, చూడండి, ఇదిగోండి లడ్డూలు. ఇంత లడ్డూలు చేసుకొని పెట్టుకొని అదంతా శుభ్రంగా ఆరిపోయాక అప్పుడు దేంట్లో ఒక డబ్బాకేసి పెట్టుకోవాలి మనం. అంతేనా? ఇంకా తింటమే తర్వాత మామూలుగా ఉండదు. ఒక్కొక్క లడ్డు తింటుంటే ఆనందంగా ఉంటుంది. రోజుకు ఒక లడ్డు బాగుంటుంది. ఇదండి పరిస్థితి. అప్పుడప్పుడు భార్యకి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. అది పడే కష్టంలో మనం పాలిభాగస్తున్నాం అయితే మనం ఎటు తిరిగి వచ్చినా ఏమన్నాం తర్వాత. ఇది అటు ఎడిపోయి చూసావా ఎంతమంది వచ్చిందో అసలు. ఏంది, మనం ఇంట్లో అసలు ఏమి హెల్ప్ చేయకుండా పట్టుకు తిరుగుతానే ఉన్నాం బయట. ఫోన్ చూసుకుంటా ఊరుతూ ఉన్నాం అనుకో, ఫోన్ చూసుకుంటా బయట తిరుగుతా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటదంటే తర్వాత అలా ఉంటది. అందుకని అప్పుడప్పుడన్నా కొద్దిగా ఇలా సహాయం పడ్డా అనుకోండి బాగుంటది. మనం తర్వాత ఆడే ఆటలు ఆడుకుంటాం. మన లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, అసలు చూడడానికి ఎలా ఉందంటే బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
నువ్వులు, అవిసెలు, పల్లీలు, బెల్లం, ఆయిల్, నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకున్నా. ఒకసారి మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలో ఒకసారి మీరు చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి ఒకసారి కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. అసలు ఛానల్ చూసి పక్కకి వెళ్ళే బదులు ఒకసారి రెడ్ కలర్ బటన్ అలా నొక్కి బయటకు వెళ్ళొచ్చు కదండి. ఒక లైక్ వేయచ్చు, చిన్న ఒక్క లైక్ అట్ట నొక్కితే అయిపోయింది. ఏముంది, సింపుల్గా మేము పడ్డ కష్టానికి అది. ఈరోజు వీడియో అయితే సింపుల్గా ఈ లడ్డు తోటి మీ ముందుకు అయితే వచ్చాను. ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు. నేను ఒక చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.